భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక కీలకమైన రోజు. ఇప్పటి వరకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కొనసాగిన సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులు ఇకపై భోగాపురం కొత్త విమానాశ్రయం నుంచి కొనసాగనున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు విమాన కార్యకలాపాల పూర్తి మార్పిడి జరిగింది. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ డే ఫస్ట్ ఫ్లైట్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది. ఇండిగో 6E6408 విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ కావడం ద్వారా కొత్త విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు మరింత ప్రాధాన్యత లభించింది. ఇక నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రయాణికులు ఈ కొత్త విమానాశ్రయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు విశాఖ నగరానికి సమీపంలో ఉన్న పాత విమానాశ్రయం నుంచే ప్రయాణికులు విమానాలు ఎక్కేవారు. కానీ ఇకపై విమాన ప్రయాణం చేయాలంటే భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విమానయాన రంగంలో ఉత్తరాంధ్రకు కొత్త అధ్యాయం మొదలైనట్లుగా చెప్పుకోవచ్చు. ఆధునిక సదుపాయాలు, భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా అవకాశం ఉండడం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగడానికి కూడా భోగాపురం విమానాశ్రయం కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన సూచన కూడా ఉంది. ఇకపై విశాఖ ఎయిర్పోర్ట్ కు వెళ్తామన్న పాత అలవాటుతో బయలుదేరకుండా టికెట్లో ఉన్న విమానాశ్రయ వివరాలను ఒక్కసారి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆగస్టు 17 నుంచి విశాఖకు సంబంధించిన ఇండిగో విమాన సర్వీసులు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే నడుస్తున్నాయి. మొత్తంగా చూస్తే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు విమానయాన కార్యకలాపాల మార్పిడి ఉత్తరాంధ్రకు కొత్త విమానయాన శకానికి నాంది పలికింది. భోగాపురం నుంచి తొలి రోజు తొలి విమానం ల్యాండ్ అవుతూ ఉండడంతో ప్రయాణికుల్లోనూ విమానయాన వర్గాల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, అని ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం 7 గంటలకి ఇండిగో ఫ్లైట్ దిగడం ద్వారా, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇండిగో ఫ్లైట్ దిగడం ద్వారా ఇక్కడ అధికారిక కార్యకలాపాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆగస్టు 1వ తారీఖున నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు అధికారికంగా విమాన సర్వీసులు అయితే ప్రారంభించింది. నిన్నటి వరకు కూడా చూసుకుంటుంటే ఆగస్టు 16 సాయంత్రం వరకు కూడా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించినటువంటి సేవలు ముగిశాయి. ఈ రోజు నుంచి భోగాపురంలో కొత్త శకం మొదలైందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు దిగినట్టు ఇండిగో ఫ్లైట్ కి అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే స్వాగతం పలికి ప్రయాణికులకైతే ఘన స్వాగతాన్ని అయితే అందించడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో తొలి విమానం అయితే ఇక్కడ దిగడంతో అక్కడ ఉన్నటువంటి ఏటి కొప్పాక బొమ్మల్ని జ్ఞాపికలకు అందజేస్తూ అదే విధంగా ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ ని కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్రగా కాబోతున్నటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ సేవలు మరింత విస్తృతం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రులు తెలియజేస్తున్నారు. అదే విధంగా ఇప్పటి వరకు విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ముగియడంతో ప్రయాణికులు కూడా కొత్తగా భోగాపురం వెళ్ళడానికి అలవాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భోగాపురం ప్రయాణానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు నిర్వహించినటువంటి తొలి ఫ్లైట్ రిసీవింగ్ కార్యక్రమం పూర్తిగా పండగ వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి సేవలు అయితే అందుబాటులోకి వస్తాయని చెప్పి కేంద్ర మంత్రి రామ్మోహన్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కమర్షియల్ సేవల్ని కూడా ఈ రోజు అయితే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఉదయం 7 గంటలకి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇండిగో ఫ్లైట్, 7:30కి బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎయిర్లైన్స్ ఫ్లైట్ కి కూడా ఈ రోజు అయితే స్వాగత సత్కారాలు ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇదో కీలక పాత్ర అని చెప్పి మొదటి నుండి చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి కూడా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కావచ్చు, సీ ఫుడ్స్ ఎగుమతి కావచ్చు, అటు ఒడిశాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రానికి కూడా ఇదొక సమీపమైనటువంటి విమానాశ్రయంగా ఉంటుంది. కాబట్టి ఒక ఉత్తరాంధ్రే కాదు, అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అభివృద్ధిలో కూడా ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం
కీలక పాత్ర కాబోతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరొక మైలురాయికి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. పూర్తి పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంటే పూర్తి స్థాయి అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర మంత్రి కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా తీసుకొస్తారో, అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అనే దాని మీద కూడా ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నామంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మరోవైపు చూసుకుంటే ఇప్పటివరకు విశాఖపట్నంలో దాదాపు 40-50 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని సమస్యలు అంటే దాన్ని మూసివేయడంతో ఈ రోజు కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ కొత్త వింత పాత రోత అనే నినాదాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే సమయంలో పాతాట్లు వదులుకోవాల్సి వస్తుంది. అదొక బాధాకరమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వీటిని అలవాటు చేసుకోవాలి, జీర్ణించుకోవాలంటూ కూడా ఒక సందేశాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు విశాఖపట్నంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భోగాపురంలో అభివృద్ధికి సంబంధించి ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబంధించి పండగ వాతావరణం కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలో ఈ విభిన్నమైనటువంటి ఎయిర్పోర్ట్ పరిస్థితులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రయాణికులు దీన్ని అలవాటు చేసుకొని ఇంకా మరింత అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి పాలు పంచుకోవాలని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల కళలకి మరింత సాకారం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్తాయనే పరిస్థితి అయితే ఈ రోజు ప్రభుత్వం తెలియజేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం మరింత అభివృద్ధి చెందుతుంది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. తెచ్చేవాడిని రైట్ రాజు, అయితే మనం చూస్తున్నాం ఫస్ట్ ఫ్లైట్ ఈ క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ ప్యాసింజర్స్ తో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బందిలో కూడా ఏ విధంగా ఉంది? ఇంతవరకు చూసుకుంటే విశాఖపట్నంలో గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నటువంటి సేవలు ఈ రోజు భోగాపురానికి మార్పు చెందాయి. భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే అత్యంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఒకటైనటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో 3.5 కిలోమీటర్ల రన్వే ఉంటుంది. అదేవిధంగా అతిపెద్ద టెర్మినల్ కూడా నిర్మించారు. దాన్ని నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంది. ఇలాంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసేందుకు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో దిగే సమయంలో ఆ ప్రయాణికుల్లో కూడా ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆసక్తికరమైనటువంటి ఆ వాతావరణంలో ఆ ఫ్లైట్ దిగి వచ్చినటువంటి ఆ ప్రయాణికులకు కూడా అంతే ఉత్సాహంతో, అంతే ఆసక్తితో ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్వాగతం పలకడం ఒక కొత్త అనుభూతిని కలిగిందని చెప్పి కూడా ప్రయాణికులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.